వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రాజకీయ వేడి రగులుకుందనే చెప్పాలి. ఏదైతే నిన్నటి నుంచి కూడా మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి, ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా సతీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను అటు టీడీపీ శ్రేణులు కూడా తప్పుపడుతూ ఒక రకంగా అరాచకాలకు అక్రమాలకు వైసీపీ అడ్డాగా మారిందన్నటువంటి ఆరోపణలు చేసి ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అన్న చెప్పండి, ఎలా చూడాలి మీరు చేసిన వ్యాఖ్యలను కూడా, అంటే ఒక రకంగా మీరు చేసిన వ్యాఖ్యలను అరాచకాలకు అక్రమాలకు అడ్డా వైసీపీని అనేటువంటి భావన వ్యక్తం చేశారు. గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు అరాచకాలకు పాల్పడ్డారు అన్నటువంటి భావన వ్యక్తం ఎలా చూడాలి దీన్ని? అసలు పోయిన సంవత్సరము లాస్ట్ టర్మ్ ఇక్కడ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీని నిలబడలే, రాష్ట్రం మొత్తం మీద బాయ్కాట్ చేసేటువంటి పార్టీ. వాళ్ళు కూర్చొని ఇక్కడ అరాచకాలు జరిగినాయని మాట్లాడితే దానికి అర్థమే లేదు, దానికి మనం జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. గడిచిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్, దాని ముందు 2019లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇక్కడ ఎంత ప్రశాంతంగా జరిగినాయంటే 2019లో నేనే అభ్యర్థి, 2024లో బీటెక్ రవి అభ్యర్థి. సామాన్యంగా ఎక్కడైనా ఎన్నికల్లో అవినీతి కానీ అక్రమాలు కానీ జరిగితే రీపోలింగ్ జరిపించాలంటూ అని చెప్తూ మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ఎలక్షన్ కమిషన్కు. 2019లో నేనైతే ఇవ్వలేదు, ఎందుకంటే నాకు తెలిసి ప్రశాంతంగా జరిగిన ఎక్కడ కూడా ప్రజాహితంగా ఎవడికి నచ్చినటువంటి అభ్యర్థులకు వాళ్ళు ఓటు వేసుకున్నారు. నేను ఏమాత్రం కామెంట్ చేయలేదు 2019 ఎన్నికల్లో. మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా నాకు తెలిసి బీటెక్ రవి ఎక్కడ కూడా క్యాండిడేట్గా ఉండి ఫలాని పోలింగ్ స్టేషన్స్లో అక్రమాలు జరిగాయి, ఈ పోలింగ్ స్టేషన్స్లో మళ్ళీ పోలింగ్ నిర్వహించమని చెప్పి ఎప్పుడు కూడా బీటెక్ రవి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు నాకు గుర్తులేదు. కాబట్టి ఇటువంటి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే గతంలో జరిగేటివి, అది ఒక పులివెందుల్లోనే కాదు, రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఎవరికైతే బలం ఉందో వాళ్ళు కూర్చొని బూత్ క్యాప్చరింగ్ జరిగేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. అంటే 2010, 2000 ఆ టైంలో 1980 నుంచి 2000 వరకు కొంచెం జరిగినాయి. కానీ ఇటీవల కాలంలో ప్రతి ఒక్కటి ప్రజాహితంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు ఇటీవల జరిగినటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్ సందర్భంగా నామినేషన్లు వేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసుల ద్వారా నిరోధించడం జరిగింది. బహుశా అదే రకంగా ఈరోజు కూడా చేయాలని ఆలోచన చేస్తున్నారేమో. ప్రజలను అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్కి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజాహితంగా జరగాలనేది మా ఆకాంక్ష, మా లీడర్ యొక్క ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేనైతే పులివెందుల ప్రాంతాల్లో దౌర్జన్యం జరిగినాయని కానీ లేకుండా ఉంటే ఎవరినన్నా పోలింగ్కి రాలేదని నేనైతే వినలేదు. మరి వాళ్ళు చెప్పేటువంటి మాటలు వాస్తవ దూరం. ఈ యొక్క పులివెందుల రూరల్ మండలం యొక్క స్వభావాలు చూస్తే గడిచిన 4-5 ఎన్నికల సందర్భంలో కూడా 15 నుంచి 20% ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. నేను పోటీ చేసినప్పుడు కూడా అంతే, మన బీటెక్ రవి పోటీ చేసినప్పుడు కూడా అంతే. మన చేసినప్పుడు ఎన్నికల్లో 10,500 ఓట్లు ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 2,300, 2,400 వచ్చినట్టుండే. అవుట్ ఆఫ్ 8,900, 8,500 పోలింగ్ అయితే అదే రిపిటేషన్. ఈరోజు కొత్తగా కాదు, అదే రిపిటేషన్. కాకపోతే ఏంటంటే ఈరోజు అధికారం ఉంది కాబట్టి దుర్వినియోగం చేసుకొని వాటర్ యూజర్స్ ఎన్నికల్లో పోలీసులను ముందర పెట్టి పోలీసుల ద్వారా ఎవరిని రానియకుండా నామినేషన్ వేసి పోలింగ్ ప్రక్రియ అనేది చేయకుండా ప్రజాభిప్రాయాలు సేకరించకుండా చేస్తుందంటూ వాళ్ళు కొంచెం సాధించడమనేటువంటి ఒక రకమైనటువంటి అహంకారం కనపడుతుంది ఈరోజు. అటువంటి జరగనీయమని చెప్పి మేము కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం. స్వచ్ఛందంగా ఎన్నికలు జరిపించుకునేదానికి ఈరోజు మేము ఎన్నికల్లో గెలవడం అనేది మాకు నల్లేరు మీద నడికే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కుటుంబానికి ఈ మండలంలో ఉన్నటువంటి పాపులారిటీ దృష్ట్యా ఇది ఎన్నికే కాదు, నల్లేరు మీద నడక. కాకపోతే ఒకటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు, మేము ఎవరిని ఓటింగ్కి రానియము, మేము అన్ని బూతులు రిగ్గింగ్ చేసుకుంటాం, పోలీసులు అడ్డం పెట్టి ఎవరిని కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం, వాళ్ళ లీడర్ని అంతా అరెస్ట్ చేసి మేము పోయి బూత్లు ఆక్రమించుకుంటే ఎవరు అడ్డుకుంటారనేటువంటి ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం తప్పితే ప్రజల యొక్క బలము అది మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. 100% వైఎస్ఆర్ కుటుంబం వెనక, జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉంది. అన్న ప్రధానంగా నిన్న ఏదైతే వైసీపీని వీడి టీడీపీలో చేరినటువంటి విశ్వనాథ్ రెడ్డిని బెదిరించారని ఆయన పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఎలా చూడాలి అసలు?
అదొక ఫాల్స్ కంప్లైంటు. ఆ అబ్బాయికి తెలుసు తప్పని. ఈరోజు స్మార్ట్ ఫోన్లు, ప్రతి ఒక్కరికి ఉండేది స్మార్ట్ ఫోన్లు. నువ్వు ఆ రకంగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే, నువ్వు ఈరోజు కూర్చొని కాల్ డేటా చూపిస్తున్నావు కదా, పలానోళ్ళు ఫోన్ చేసిందని. నీ ఫోన్లో ఒక బటన్ నొక్కితే అవతల వాడు ఫోన్ చేసినంత రికార్డ్ అయ్యేదానికి అవకాశం ఉంది కదా. రికార్డ్ చేసావా? ఎవరన్నా ఆ బూతులు మాట్లాడారా? కాకపోతే 100కి 100 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కొంతమంది విశ్వనాథ్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రోద్బలంతో, వాళ్ళు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్తో విశ్వనాథ్ రెడ్డిని ఆ రోజు యునానిమస్గా ఎంపీటీసీ చేయడము, యునానిమస్గా అతన్ని మండల ఉపాధ్యక్షునిగా చేయడం జరిగింది. కాబట్టి మేమందరం చేస్తే నువ్వు అయినావు. ఈరోజు నువ్వు మమ్మల్ని కాదని చెప్పి నువ్వు ఎట్టబోతావు అట్లా అని చెప్పి అడిగేదానికి, బుజ్జకిచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతాయి. దాని తప్పేముంది రాజకీయాల్లో? మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని అవతల పార్టీ వాళ్ళు ప్రలోభపెట్టి, ఏం ప్రలోభపెట్టారో, కొంతమంది డబ్బులు అంటున్నారు, కొంతమంది ఇంకా వేరే ఆశలు చూపించడానికి అనుకుంటారు, ఏదో ప్రలోభాలు పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇది మంచిది కాదమ్మా అని చెప్పి మా ప్రయత్నం చేయడంలో తప్పేముంది? ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తే తప్పు. ఫోన్ చేయడం తప్పు కాదు, ఫోన్ చేసి బుజ్జగించడం తప్పు కాదు, ఫోన్ చేసి అతనికి అర్థమయ్యేటట్టు చెప్పడం తప్పు కాదు. కానీ బెదిరిస్తే ఖచ్చితంగా తప్పే. బెదిరించినట్టు ఏమైనా ఆధారం ఉందా? నీ ఫోన్లో మరి ఉంది కదా రికార్డింగ్ బటను, ఎందుకు రికార్డ్ చేయాలి చేయకుంటే? ఒకవేళ ఫస్ట్ కాల్ అంటే మిస్ చేసాం అనుకున్నాం, 5-6 కాల్ చూపిస్తాడు. నెక్స్ట్ టైం కన్నా అప్రమత్తం కావచ్చు కదా. అవును, ఎవరి పేరు ఎందుకు చేయరు అంటే, భాస్కర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి ఎన్నికలన్నీ. స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలన్నీ అభ్యర్థులు ఎవరు నిర్ణయించుకోవాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భాస్కర్ రెడ్డి చేశాడు. భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే అతను ఎంపీటీసీ అయినాడు. భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఉపమండలాధ్యక్షుడు అయినాడు. అయిన తర్వాత ఆయనకు బాధ్యత ఉంటుంది కదా. ఏందమ్మా బాబు, నువ్వు మన పార్టీ కదా, నువ్వు ఎట్లా పోతావు అట్లా, వాళ్ళు ఏమైనా చెప్తే కరెక్ట్ కాదని చెప్పేటువంటి బాధ్యత ఆయనకు ఉంది. దాంట్లో ఏం తప్పు ఉంది? బెదిరిస్తే తప్పు. కానీ బెదిరించడం మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఒకవేళ ఒక ఆధారాలు కలెక్ట్ చేసుకోవాలనుకుంటే చాలా సులభం కదా. ఒక బటన్ ఒత్తితే నీ ఫోన్లో ఏమేమి సంభాషిస్తారు రికార్డ్ అవుతుంది కదా. ఈరోజు వాళ్ళ యొక్క లక్ష్యం అంతా ఏంటంటే, ఈ యొక్క ఎన్నికలను అడ్డం పెట్టుకొని అన్ని రకాలుగా లాభం పెట్టాలి. మీరు గత ప్రభుత్వంలో చూసినప్పుడు కుప్పం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాదాపు 100 పంచాయతీలు ఉంటే దాదాపు 90% పంచాయతీలు గెలిచిన, అన్ని ఎంపీటీసీలు గెలిచినట్టున్నారు, అన్ని ఎంపీపీలు గెలిచారు, అన్ని జెడ్పీటీసీలు గెలిచినారు, ఇంక్లూడింగ్ కుప్పం మున్సిపాలిటీ. సో ఒక రకమైనటువంటి కోరిక ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు కూడా, మా దాంట్లో వాళ్ళు ఓడించినారు కదా, ఈ దాంట్లో ఓడించి చూపిస్తామని చెప్పి ఆయన ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. ఎస్, ఇట్ ఈస్ వెల్కమ్. ఇప్పుడు చెప్పేది రాజకీయంగా ఉండేటప్పుడు ప్రత్యర్థి మీద విజయం సాధించాలనుకోవడంలో తప్పులేదు. కానీ దానికోసము అబద్ధాలు చెప్పడము, దానికోసం అరాచకాన్ని ఎంకరేజ్ చేయడము, దానికోసం ఎట్లంటే అట్లా విచ్చలవిడిగా చేయడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. పైపెచ్చు ఈరోజు జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకో 10 నెలలు ఉండే. ఈ సమయంలో అవసరం ఉందా? 2 ఏళ్ళైంది మహేష్ రెడ్డి చనిపోయి, ఈ జెడ్పీటీసీ సీట్ ఖాళీ అయిపోయి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలు లేనటువంటి హడావిడి ఈ 9 నెలల బ్యాలెన్స్ ఉన్నటువంటి 9 నెలల కోసం ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ జెడ్పీటీసీ ఎన్నిక జరిగితే ఇది పులివెందుల రూరల్ మండలం కదా, స్థానికంగా ఉన్నటువంటి ఒక అభ్యర్థి నిలబెట్టాలన్నా, మరి ఈరోజు అభ్యర్థి ఎవరు? అని చెప్పి నేను అడుగుతున్నాను. బీటెక్ రవి సతీమణి పక్కన ఎక్కడో మండలం నుంచి ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? 3వది, ఎస్, ఒకవేళ ప్రజాహితంగా నీ యొక్క బలం నిరూపణ చేసుకోవాలా, ప్రజల్లో నీకు బలం ఉందనేటువంటి వాదన చెప్పుకోవాలనుకునేటప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నన్ను అడగద్దండి, నేను వేరే పార్టీ కాబట్టి నాకు సంబంధం ఉండదు, నేను వాళ్ళకి అగెన్స్ట్గానే చెప్తా. తెలుగుదేశం పార్టీ లీడర్లందరినీ వాళ్ళ ఆత్మసాక్షి ప్రకారం చెప్పండి. ఇక్కడటువంటి అభ్యర్థి వాళ్ళకి అందుబాటులో ఉన్నాడా? వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తేటువంటి పరిస్థితిలో ఉన్నాడా? వాళ్ళ కష్టసుఖాల్లో భాగస్వాముడు అయినాడా? లేకుండా ఉంటే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏదైనా అవసరాలు ప్రజల కోసం ఏదైనా కావాలంటే అందుబాటులో ఉన్నారా? ఇది వాళ్ళందరూ కూడా విశ్లేషించుకోవాలి. జనం విశ్లేషించుకుంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా విశ్లేషించుకోమని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఎన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి? పులివెందుల మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. అద్భుతమైనటువంటి బిల్డింగులు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టినారు. 50 సీట్లు ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వము మాకు వద్దు ఈ సీట్లని వెనక్కి రాసినప్పుడు దీని పట్ల కనీస స్పందన ఉండాలనా? కనీసం దీనికోసం పోరాటం చేయాలనా? నువ్వు సాధిస్తావో లేదో, లేకుండా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేయగలుగుతావో, ఒప్పిస్తావో అది నెక్స్ట్ క్వశ్చన్. కనీసం నీ ప్రయత్నం ఈ నియోజకవర్గపు సంబంధించినటువంటి ఒక ప్రజగా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకునేదాన్ని, దానికోసం నువ్వు ప్రయత్నం అన్నా చేస్తావా?
చేయలేదు. నంబర్ 2, ఈ అనేక కార్యక్రమాలు అనేక టెండర్లు పిలుచుకొని సగం స్టేజ్లో ఉన్నాయి పులివెందుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉండే టైంలో రోడ్లు విస్తరణ కానీ లేకుండా అంటే ఇరిగేషన్ స్కీమ్స్ కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి కావాలని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని పోయి ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చినావా? అటువంటిది ఎక్కడైనా పేపర్లో వచ్చింది, నువ్వు ఆడ తిన్నావు ఈడ చెప్పినావు, ఎప్పుడైనా ఇది చేసినా ఈ కార్యక్రమం చేసినా అని చెప్పి ఫోటోలు వస్తుంటాయి కదా మీ సోషల్ మీడియాలో. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ఈ నియోజకవర్గ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి, ఇవి చేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చేసేటువంటి ఫిర్యాదు ఏమైనా ఉందా? కాకపోతే ఇటీవల స్థానిక నాయకులు చేసేటువంటి ఫిర్యాదు ఏముందంటే ఎమ్మెల్సీ చేసేటువంటి ఫిర్యాదు ఎన్సీఎల్టీ ఆధీనంలో ఉన్నటువంటి ముగ్గురాళ్ళు దొంగలింపబడ్డాయి. ఎవరు చేశారు ఈ ఆరోపణ? ఎమ్మెల్సీ రామ్ గోపాల్. ఎవరి హయాంలో జరిగింది ఇది? ఎవరు చేశారు? ఇది వాళ్ళిద్దరు అడగాల. సో ఈడ జరిగేది ఏందో రామ్ గోపాలే చెప్పాడు చెప్పకనే. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాహిత కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ము ఏదైతే ఎన్సీఎల్టీ ఆధీనంలో ఉందో దాన్ని ఇతరులు దొంగతనంగా దోచుకుపోయినారని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చెందినటువంటి శాసనమండలి సభ్యులు. సో ఇది వాళ్ళ యొక్క పద్ధతి. కాబట్టి వాళ్ళు గమనించుకోవాలి. ప్రజల చేత ఓట్లు అడిగేటప్పుడు దానికి ఒక అర్హత సంపాదించాలి. ఏంటంటే ప్రజల కోసం పోరాటం చేయాలా, ప్రజల కోసం మేము నిలబడ్డాం, ప్రజల కష్టాల్లో మేము భాగస్వాములు కావాలనేటువంటి ఒక ఇండికేషన్ కానీ ఆ బ్లడ్ ఆ కమిట్మెంట్ మనలో ఉండాలి. అది పక్కన పెట్టి పెత్తనం చేసుకుంటాము, ఎన్నికల్లో నిలబడితే కుప్పంలో ఓడగొట్టామని చెప్పి సెంటిమెంట్ లేపితే చంద్రబాబు నాయుడు ఏదో మాకు నిధులు పంపిస్తాడు, లేకుంటే రేపు మాకు పనులు చేస్తాడు, రేపు మా పదవులు ఇస్తాడు, ఈడ ఎంత చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా తిట్టి అది ఇది చేస్తే మాకు మేము వృద్ధి చెందుతాము, మాకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడగలుగుతారు? ఇవన్నీ ప్రజల హృదయాల్లో జరిగేటువంటి ఆలోచనలు. నా యొక్కని కాదు, ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి ఆకాంక్షలు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఏం సాధిస్తారు? మరి అంత సాధించగలరు? గతంలో గడిచిన 15 నెలలుగా ఏం చేస్తుంటారు? ఎందుకు వీళ్ళు అందుబాటులో లేరు? ఎందుకు వీళ్ళు ప్రజా సమస్యలు ఎత్తడం లేదు? మరి ఈరోజు ఒకటే రోజు కూర్చొని మేము పులివెందులంతా ఉద్ధరిస్తాము, మేము పులివెందులో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరుస్తామంటే దీనిలో ఉన్నటువంటి మతలబ్ ఏంది? సామాన్య ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈరోజు అన్నీ విశ్లేషించుకుంటున్నారు. ఇక్కడ జరిగే పరిస్థితులు ఏంది, ఎందుకోసం ఈ ఎన్నికలు జరిగాయి, ఎందుకోసం ఈ ఎన్నికల్లో పోటీ పెట్టారు, వాళ్ళు పోటీ పెట్టాలా? తెలుగుదేశం పార్టీ యొక్క పద్ధతి ఇదే అనుకో, స్థానికంగా లేరా? ఈ యొక్క మండలం లేనప్పుడు ఎందుకు పోటీ చేయాలా? నీకు స్థానికంగా అభ్యర్థి లేనప్పుడు ఎందుకు పోటీ చేయాలా? గతంలో రాయచోట్లో కూడా రాజంపేటలో కూడా రాయచోటి అభ్యర్థి నిలబెట్టారు కదా. అదే నేను చెప్తున్నా, ఏమైనా కూడా వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని మనం అడుగుతున్నాం. ఇది నాకు వచ్చినటువంటి ఐడియా కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. అయ్యా వీళ్ళు ఎందుకు 15 నెలల నుంచి మాకు ఎవరికి అందుబాటులో లేరు, 15 నెలల నుంచి మేము ఎవరికైనా ఫోన్ చేస్తే మాకు రిసీవ్ చేసుకోవడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున 20 సంవత్సరాలుగా ఈ కాన్స్టిట్యున్సీని లీడ్ చేసేటువంటి వ్యక్తి నేనే. నన్నే ఎంతోమంది తెలుగుదేశం పార్టీ లీడర్లు ఇప్పుడు కూడా కొనసాగే వాళ్ళు అందరూ కూడా నాకు బాగా పరిచయం ఉండేవాళ్ళు. ఎక్కడైనా పెళ్ళి అయినా కనబడితే ఫోన్లు చేస్తే కూడా ఫోన్లు ఎత్తారన్నా ఏం చేయాలి మేము అని కంప్లైంట్. ఎవరు నా కంప్లైంట్ కాదు, వాళ్ళ కంప్లైంట్. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ స్థాయి నాయకులు, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు, మండలాల్లో ఉన్న నాయకులు మేము ఫోన్ చేస్తే మాకు ఎవడు దిక్కుడా, మాకు ఎవడు పలికేవాడు కూడా లేడు అనేటువంటి పరిస్థితి ఉంది. రెండవది, ప్రజా సమస్యల పట్ల ఏ రకంగా పోరాడారో వాళ్ళని అడగండి. అయ్యా నువ్వు ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ గురించి ఏం పోరాటం చేసినావు? ఈరోజు నువ్వు పోయి ఓట్లు అడుగుతాండవు కదా వాళ్ళను. ఓట్లు అడిగే ముందు ఈ ప్రాంతానికి ఏం చేస్తావు నువ్వు చెప్పాలి కదా. ఏమేమి చేసినావు ప్రయత్నాలు? ఇప్పుడు కొన్ని ఫలించవచ్చు, కొన్ని ఫలించకపోవచ్చు. కనీసం నీ పోరాటమైన నీ యొక్క దానికోసం నీ అడుగులను ముందరి పడాలి కదా, సమస్య పరిష్కారం చేయాలనేది. ఎక్కడ పడినాయని చెప్పి నేను అడుగుతున్నా. అన్న ఇంకో విషయం, ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గతంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీటెక్ రవి పోటీ చేసినప్పుడు వ్యూహం ప్రకారము బీటెక్ రవిని గెలిపించారు. కాబట్టి రాబోయే రోజుల్లో పులివెందుల్లో కూడా జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఆది వ్యూహాలతో ముందుకు పోతే బాగుంటుందని ఒక ఆలోచన పక్కతే. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే కాంట్రాక్ట్ పనులు చేశారో కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళకి ఇప్పటికీ బిల్లులు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని కూడా తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? గతంలో
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. సరే, వ్యూహాత్మకంగా చేశారు, ఏదో రకంగా ఆ రోజు విజయం సాధించారు. కానీ పదే పదే అదే రకంగా మ్యానిపులేషన్స్ సాధ్యం కాదని చెప్పి నా యొక్క ఆలోచన. బహుశా అది సాధ్యం చేసేదానికే ఈ కాన్స్టిట్యున్సీ ఈ యొక్క జెడ్పీటీసీని ఎంచుకున్నట్టుంది. ఎందుకంటే తక్కువ ఓట్లు ఉంటాయి, 10,500 ఓట్లు 10,500 ఓట్లు ఉంటాయి కాబట్టి 10,500 ఓట్లు మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనేటువంటి భావన ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉండింది 600 ఓట్లు ఎన్నో ఉన్నాయి. 600 ఓట్లు మ్యానిపులేట్ చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు. ఈరోజు 10,500 ఓట్లు సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ స్టెప్. బట్ నాకు తెలిసి ప్రజలంతా వివేకులు కాదు, తప్పకుండా చాలా సెన్సిబుల్గా ఆలోచన చేస్తారు. ఈరోజు పులివెందుల ప్రజలకు అందరికీ ఒకటే ఒక గర్వకారణం ఏంటంటే 175 నియోజకవర్గాల కంటే అభివృద్ధి కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆ స్టాండర్డ్స్ కానీ మచ్ అబోవ్ అదర్ కాన్స్టిట్యున్సీస్. దానికి కారణం ఒకటే ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఆ యొక్క స్టేచర్, ముఖ్యమంత్రి స్టేచర్ రావడము. వాళ్ళు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి యొక్క స్థితిగతులు మార్చడానికి, అందరి యొక్క జీవితాల్లో వెలుగు నింపేదానికి అనేక ప్రాజెక్టులు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, లేకుంటే ఇక్కడికి ఐజీ కాలేజ్ తీసుకొని రావడం అయితేనేమి, ఇక్కడికి మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం అయితేనేమి, డబ్ల్యూఐలో ట్రిపుల్ తీసుకొని రావడం అయితేనేమి, పులివెందులో జేఎన్టీయూ కాలేజ్ తీసుకొని రావడం అయితేనేమి, అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా గవర్నమెంట్ పాలిటెక్నికల్ తీసుకొని రావడం ఏమి, అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా జూనియర్ కాలేజీలు తీసుకొని రావడం ఏమి, ప్రతి ఒక్క స్కూల్ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం ఏమి, ప్రతి ఒక్క గ్రామానికి చాలా మంచి బ్యూటిఫుల్ రోడ్స్ వేయడం అయితే కానీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ ఎవడు ప్రజలు వచ్చి ప్రభుత్వ పరంగా కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ ది వే ఏదైనా నాకు ఇబ్బంది పడుతుందంటే జేబులో నుంచి డబ్బులు తీసుకొని సహాయం చేసేటువంటి కుటుంబం వైఎస్ఆర్ గారి కుటుంబము, జగన్మోహన్ రెడ్డి. ఇది మీరు కాదంటారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడగండి. ప్రభుత్వం ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎవరైనా ఇబ్బందులు ఉండి డిస్ట్రెస్లో ఉండి నాకు ఏదైనా అవసరం ఉందంటే పలికినటువంటి వ్యక్తి, జేబులోంచి డబ్బులు తీసుకొని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అటువంటి కుటుంబాన్ని పోగొట్టుకుంటారని నేను అనుకోను. పైపెచ్చు ఇప్పుడున్నటువంటి స్టాండర్డ్స్లో ఏముంది, ఏం చేసామని చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఓటు అడిగేటప్పుడు నేను ఇది చేస్తా అని చెప్పి అడగాల. ఏం చేసావని చెప్పి నువ్వు అడుగుతున్నావు, ఏం చేయబోతావు అని చెప్పి నువ్వు అడుగుతావు. ఆ రెండు చెప్పాలి కదా. అండ్ ఆ తర్వాత పక్కన మండలాన్ని తెచ్చి ఈ మండలంలో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి కూడా నువ్వు సమాధానం చెప్పాలి కదా. అన్న ఇంకో చిన్న విషయం అన్న, ఇక్కడ 600 కోట్ల రూపాయలకు పనులు చేశారు కాంట్రాక్టర్లు. ఎవరైతే వాళ్ళకి బిల్లులు రాలేదు వారిని కూడా తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అనేటువంటి భావన అవుతుంటే, మరోవైపు ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మంత్రి సవిత నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తప్పులు బయటకు వచ్చినప్పుడు మాత్రం డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అలవాటు వైసీపీకి అన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేయండి. ఈ రెండు అంశాలపైన మీకు ఏముండే డైవర్షన్ ఏమేమైనా నాకు అర్థం కాలేదు. ఎవరు డైవర్ట్ చేస్తారు? వైసీపీలో నుంచి ఏదైనా తప్పులు బయటపడితే వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. ఇంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. ఆమెకు సవితమ్మ గారిని అడుగుతున్నా, డైవర్షన్ పాలిటిక్స్కు పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ. బహుశా నువ్వు కొత్తేమో, ఈరోజు కాక నిన్న మన ఫస్ట్ టైం కంటెస్టెడ్. నీకంటే ముందు 5 సార్లు నేను కంటెస్ట్ చేసిన అదే బీఫామ్ మీద. ఇటీవల కాలంలో జరిగేటువంటి విషయాల గురించి మాట్లాడదాం. ఈరోజు న్యూస్ పేపర్స్ ఆంధ్రజ్యోతి, ఈనాడు మీ యొక్క ప్రభుత్వాన్ని మోస్తూ ఉండే వాళ్ళు రాస్తానే రాతలు. ఒకసారి ఆ రాతల గురించి ఆలోచన చేయి సవితమ్మ. ఏ రకమైనటువంటి రాతలు రాస్తున్నారు, ఏ రకమైనటువంటి డైవర్షన్స్ చేస్తూ ఉంటారు, డైవర్స్ చేయాల్సినటువంటి అవసరం ఏముందనేది ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చినటువంటి ప్రామిసెస్ సూపర్ సిక్స్లో ఎన్ని స్కీమ్స్ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు కూర్చొని అవి ప్రజల్లో అసంతృప్తి వచ్చింది, ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఆలోచన చేసినప్పుడు అంతా నువ్వు దాన్ని ఆ నెపాన్నంతా జగన్మోహన్ రెడ్డి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీదనో తోయేసేదానికి మీరు చేసేటువంటి రాక్షస క్రీడ మీ పత్రికల ద్వారా అర్థం కావడం లేదా? మీకున్నటువంటి టీవీ5లో, మీకున్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, మీకున్నటువంటి ఈనాడు పేపర్లో, మీకున్నటువంటి ఏబిఎన్ ఛానళ్ళు, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఏమొస్తున్నాయి రోజు? నువ్వు గొప్పలు చెప్పుకోవాలనుకుంటే నువ్వు ఏం చేసావో చెప్పాలి. 14 నెలలు అయిపోయింది. 14 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ 18 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా నువ్వు
అది ఏదో 1500 నెల నెల 1500 చొప్పున 18,000 రూపాయలు డబ్బులు వేస్తా అని చెప్పావు. ఒక మహిళల కన్నా అందిందా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికన్నా అని చెప్పినావు. 15 నెలలు అయిపోయింది, ఇంప్లిమెంట్ చేసినావా అని చెప్పి నేను అడుగుతున్నాం. అదే నేను చెప్తున్నా కదా, నువ్వు ఎప్పుడైతే ఒక ప్రామిస్ ఇచ్చినావో నువ్వు ఏ రోజైతే అధికారం వస్తా ఆ రోజే చేయాలి, లేదంటే 4-5 రోజుల లోపల చేయాలి. ఒకవేళ వీలు కాలేదనుకో, నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ పథకాలన్నీ అమలు చేస్తే ఇంకా దీనికంటే మెరుగైనటువంటి సంక్షేమం అందజేస్తానని చెప్పాడు. ఇంతవరకు అమలు అయ్యేటువంటి స్కీమ్స్ అమలు అయ్యేటట్టు చేస్తూ ఇంకా మెరుగైన దాంట్లో చేయాలి. మరి తల్లికి వందనం ఆ రోజు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నది, 1 సంవత్సరం రాలా, 15,000 రూపాయలు అయితే రాలేదు కదా. ఎవరు బాధ్యులు దీనికి? ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క స్కూల్కి పోయే పిల్లోని తల్లికి 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అందుతూ ఉన్నది. మరి ఈరోజు అందకుండా పోయిన దానికి ఎవరు ఈ లాస్ బేర్ చేయాలని నెంబర్ 1. నెంబర్ 2, ఆ రోజు కాపు నేస్తామో లేకుంటే బీసీ నేస్తామో ఇంకో నేస్తామో అని చెప్పుకొని 40 సంవత్సరాలు దాటేటువంటి మహిళలకు అందరికీ కూడా, వీవర్స్ కానీ లేకుంటే బీసీలో ఉండేటువంటి మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ మహిళలు కానీ వీళ్ళకందరికీ కూడా డబ్బులు పడినాయి. ఆ రోజు నెలకు 15,000 చొప్పున 18,000 ఈ రోజు వరకు ఇచ్చినావా నువ్వు? ఎంత నష్టపోయినారు ఈరోజు విద్యా దీవెన ఉంది, ఇచ్చారా? విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చినారా? డబ్బులు ఏమన్నా ఇచ్చినారా? ఈరోజు డబ్బులు ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతున్నాను. 3వది, రైతులకు చాలా పెద్ద ఎత్తున ఆశ పెట్టుకున్నారు నువ్వు ఏదేందో చేస్తావని చెప్పి. ప్రతి రైతుకు 20,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాంతో సంబంధం లేకుండా నేను ఇస్తా అని చెప్పాడు. ఇది చెప్పాడా చంద్రబాబు నాయుడు? మరి ఈరోజు చూస్తే 1.5 సంవత్సరం తర్వాత 5,000 వేసినాడు. 5,000 కొంతమందికి పడింది, అది పూర్తిగా పడలే, ఇంకా పడలే. కొంతమందికి ఏదో 5,000 వేసినా చెప్పి కొంతమందికి అది కూడా పడలే. మరి ఏ రకంగా నువ్వు మాట్లాడతావు? ఈ సూపర్ 6 కాకుండా నువ్వు ఇచ్చినటువంటి హామీలు 143 ఐ లవ్ యూ 143 హామీలు ఇచ్చినావు. ఏ హామీని అమలు చేస్తాడు నువ్వు? ఏ హామీలు చేయగలుగుతావు? అన్నీ రకరకాలు. ఇప్పుడు నీ మేనిఫెస్టో చూసుకుంటే నువ్వు ఆ రోజు ఇచ్చింది బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కాదు, మోసం గ్యారెంటీ, అంతే కదా. ఈరోజు దాన్ని ప్రశ్నించే కొద్దీ దాన్ని ప్రశ్నిస్తానమని చెప్పి ప్రజల్లోంచి ఆ వ్యతిరేకత వస్తుంది. కాబట్టి యు ఆర్ ట్రయింగ్ ఫర్ డైవర్షన్ పాలిటిక్స్. ఆ రకంగా ఆ క్రమంలో మీరు చేసేటువంటిది ఏంటంటే తిరుపతి లడ్డు కలుషితం అయిపోయిందంట. ఏమన్నా బుద్ధున్నే మాటలా ఇది? ఈరోజు బుద్ధున్నే మాటలా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక వెంకటేశ్వర స్వామి లడ్డులో ఏదో కొవ్వు కలిపినారని చెప్పి వీళ్ళు చేసేంత ప్రచారం నీచమైందే కాదా? నంబర్ 1. మన ఇటీవల విజయవాడలో ఎక్కడో వరదలు వస్తే ఈ వైకాపా వాళ్ళు కూర్చొని బోట్లు అడ్డం పెట్టి నీళ్ళన్నీ ఇట్లా మళ్ళించినారు, దానివల్లనే వచ్చిందని చెప్పుకున్నారు. ఇది డైవర్షన్ పాలిటిక్సా కాదా? లేదు. ఆయన పవన్ కళ్యాణ్ పోయి ఎక్కడనో కాకినాడలో ఒక ఓడ దగ్గర పోయి నిలబడుకొని ఈ షిప్పులో అంతా కూడా బియ్యం పోతాండే రాష్ట్రంలో ఉన్నటువంటి పీడీసీలో ఉన్నటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి బియ్యం యాడికన్నా పోతే ఆటోల్లో తీసుకుని పోతాడు, సైకిల్లో తీసుకుని పోతాడు, లారీలో తీసుకుని పోతాడు. సముద్రం దగ్గర పోయి సీజ్ ద షిప్ అని చెప్పేటువంటి ఘనమైనటువంటి వ్యక్తులను వీళ్ళనే చూసాం. ఇటీవల కాలంలో నిన్నగాక మొన్న సింగపూర్కు పోయినాడు ఆయన. సింగపూర్కు పోయి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలంతా మీరు రండి అని చెప్పి పిలుస్తాడు ఆయన. ప్రపంచంలో ఇక్కడ నరేంద్ర మోడీ ఎవరైతే ఆయనతో కూటమిగా ఉన్నారో నరేంద్ర మోడీ చెప్పి మేక్ ఇన్ ఇండియా చేయాలా, ప్రతి ఒక్కటి ఇండియాలో తయారు చేసేదానికి మనము ఎంకరేజ్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ చెప్తే ఈయన కూర్చొని ఎవడో సింగపూర్ వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజధాని పనులు అప్పచెప్తా అంటారు. నాకు అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఏ రకంగా సింగపూర్ కంపెనీ మన ఇండియన్ కంపెనీస్ కంటే బెటర్ నువ్వు చెప్పు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో? ఈరోజు అనేక భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తూ ఉంటాయి, బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ఉంటాయి. ఈరోజు ఆ చెన్నాబ్ రివర్ మీద ఏదో నదిపైన వంతెన కొన్ని 100 మీటర్ల పైన ఇండియన్ రైల్వేస్ ఈరోజు బ్రిడ్జ్ కట్టగలిగినారు. ఎవరు? భారతదేశ ఇంజనీర్లు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా టన్నెల్స్ అంతా భారతదేశం ఇంజనీర్లు కడతారు. ఇంత ప్రఖ్యాతగాల్సినటువంటి ఇంజనీర్లు ఉంటే నువ్వు సింగపూర్ దగ్గర పోయి సింగపూర్ నుంచి నువ్వు రా ఇక్కడ గట్టు అని అన్నావంటే అర్థమైంది, మతలబైంది. ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్పాలి దీనికి. రెండోది, ఈడ కూర్చొని నువ్వు మేము పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాము, మేము ఏదో ఇన్స్టిట్యూషన్ చేస్తున్నాము, మేము అందరికీ భవిష్యత్తు చూపిస్తున్నాం, రకరకాలు చెప్తున్నాడు. ఒకరోజు కూర్చొని చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే సత్యానాథన్లా అనేటువంటి వ్యక్తికి నేనే స్ఫూర్తి అంటాడు.
లేదు ఆయన చెప్పినట్టు నేను చెప్పింది కాదు, నేను క్లిప్పింగ్స్ చూపిస్తా, మీకు ఆ క్లిప్పింగ్స్ చూపిస్తా. సత్యానాదెళ్లకు నేనే స్ఫూర్తి, నా వల్లనే ఇటువంటి వాళ్ళంతా పోయి ఈరోజు గూగుల్లో అదంతా కూడా సీఈఓలుగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు నవ్వుతారు ప్రజలు. నువ్వు ముఖ్యమంత్రి కాకుండా ముందే, నువ్వు అసలు రాజకీయాలు స్టార్ట్ చేయకముందే అతను ఈ దేశం వదిలిపెట్టి అమెరికాలో పోయి చేరుకున్నాడు. అక్కడ ఇప్పుడు ఉద్యోగం చేస్తాడు నువ్వు ముఖ్యమంత్రి కాకుండా. నువ్వు ఎప్పుడు ఆయన స్ఫూర్తిదాతకైనావు, ఎప్పుడు ఆయన చేశారు? స్ఫూర్తిదాత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్గా గుర్తించినారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భవిష్యత్ అంతా కూడా ఈరోజు ఉన్నటువంటి భావితరాలంతా ఈరోజు ఉన్నటువంటి పిల్లలే. వాళ్ళ జీవితాలు బాగుండాలంటే బాగా చదువుకోవాలనేటువంటి దిశగా ప్రయాణం చేసి బళ్ళనన్నిటి కూడా నాడు నేడు అని చెప్పి స్కూల్స్ తీసుకొని రావడము, బ్రహ్మాండంగా స్కూల్స్ డెవలప్ చేయడము జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, చంద్రబాబు నాయుడు గారు చేశారా? మీరు చెప్పాలి దానికి. మరి ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా, ఎలిమెంటరీ స్కూల్లో కూడా స్మార్ట్ బోర్డులు పెట్టుకొని ఆ టీవీల ద్వారా విద్యాబోధన చేస్తున్నారంటే, టేబుళ్ళు బెంచులు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేశారా, ఇంతకుముందు చేశారా? ఈరోజు చదువుకున్న పిల్లలకు అందరికీ ప్రోత్సాహకాలు ఉండాలా, వాళ్ళు బడికి పోయేటట్టు ఎంకరేజ్ చేయాలని చెప్పి అమ్మఒడి అని చెప్పి ప్రతి సంవత్సరం ప్రతి పిల్లవానికి 15,000 వేసేటువంటి స్కీమ్ స్టార్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ యొక్క కాంపిటీషన్లో తట్టుకోవాలా, ఈరోజు పిల్లలు బాగా చదువుకోవాలంటే అంతర్జాతీయ స్థాయిలోనే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు మనం అందరం విశ్లేషించుకోవాలి. వాస్తవానికి దూరంగా మనం మాట్లాడకూడదు. మన దేశంలో కంటే అమెరికాకు పోయో, యూకేకి పోయో, లేకుంటే విదేశాలకు ఆస్ట్రేలియాకి పోయో సంపాదించుకొని ఆడ నుంచి డబ్బులు ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడటువంటి వాళ్ళ తల్లిదండ్రులంతా బాగుంటారు. దానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ వచ్చేవాళ్ళు బాగా బాగుపడినారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం అని చెప్పి ఈనటువంటి ఎలిమెంటరీ స్కూల్లో అంతా కూడా ఇంగ్లీష్ మీడియంను, టోఫెల్ను ప్రవేశపెట్టింది ఎవరు? మరి ఈరోజు నువ్వు కూర్చొని మాకు ప్రచారం చేసుకునేదానికి పాపం ఆయన చేతగాల. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే మనం పని చేస్తాం, ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏముందిలే, ప్రజలకు గుర్తిస్తారని చెప్పి ఆయన నిర్లక్ష్యం చేసినాడు. మీరు ఏమీ చేయకున్నా కూడా రూపాయికి 100 రూపాయల ప్రచారం చేసుకుంటారు. ఏ రకంగా నువ్వు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని నాకు చెప్పు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంట్రాక్టులు తీసుకొని పోయి, పనులు తీసుకొని పోయి విదేశీ సంస్థలకు ఇచ్చేటువంటి సంస్కృతి ఏం సంస్కృతి? అసలు ఎందుకు పోయినావు నువ్వు సింగపూర్కు? సింగపూర్లో ఏముందని పోయినావు? సింగపూర్ సంస్థల్లో ఏం గొప్ప అని పోయినావు? నాకు అర్థం కారంలే. దానికంత 100 రెట్లు బెటర్ ఇంజనీర్లు మన దగ్గర ఉన్నారు. ఈరోజు అమెరికాలో పెద్ద పెద్ద సంస్థల్లో ఉండేటువంటి ఇంజనీర్లు వీళ్ళంతా మన వాళ్ళు. ఈరోజు మన వాళ్ళకి లేని సామర్థ్యం ఏముంది? నువ్వు ఎందుకు సింగపూర్ కంపెనీని ఇక్కడ పిలవాలా? అంటే ఏ రకంగా నువ్వు ఓన్ చేసుకుంటావు? ఇక్కడటువంటి ప్రజలకు మేలు జరగాలంటే ఇంతకంటే మేలేముంది? గ్రామ స్థాయిలో ఈరోజు ఐడెంటిఫై చేశాడు ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ మనం దీనికంతా కూడా మనము అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆలోచన చేసిన తర్వాత స్కూల్స్ అన్నింటినీ మార్చినాడు. స్కూల్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మార్చినాడు. స్కూల్లో ఉన్నటువంటి మీడియంను సిఫారసు చేసినాడు. స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు బాగా చూసుకున్నాడు. టోఫెల్లు ప్రవేశపెట్టినాడు. ఎందుకంటే ఏం కావాలా? ఈయన ప్రవేశపెట్టింది, ఈయన చేసేదన్నీ స్కీములు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేదాన్ని ప్రజలకు కావాల్సినటువంటి స్కీములు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేదంతా ఏంటంటే స్కీముల వెనుకల స్కామ్లు. ప్రతి ఒక్క స్కీము పేరేమో ఎట్లుంటుందంటే దేవుడికి నైవేద్యం పెడతాం కదా మనము. ఇది దేవుడికి నైవేద్యం పెట్టాలనుకుంటే పొద్దున్నే ఆమె అనుకుంటుంది, ఇంట్లో ఉండేటువంటి ఆ గృహిణి ఏమనుకుంటుందంటే ఆమెకు నచ్చినటువంటి పాయసమో లేకపోతే ఆమెకు నచ్చినటువంటి పులిహోరనో ఏదో అనుకుని అది తయారు చేసి ఆయన పేరుకు మాత్రం ఆయన పెట్టి తినుకుంటుంది. సో అట్లే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే దేవునికి నైవేద్యం పెట్టేట్టు ఆయనకి ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఆ కార్యక్రమాన్ని చేపట్టేది, అది మీకోసం అని చెప్పి ప్రజలకు చెప్పేది, కమిషన్లు తీసుకుని ఆయన బాగుపడేది. చివరిగా ఒక్క మాట అన్న, ఇది జరుగుతున్నటువంటి చిన్నగా చివరిగా ఒక్క మాట, ఏదైతే ఎన్నికల సందర్భంగా కొంత అక్కడక్కడ ప్రలోభాలకు గురి చేయటం కానీ ఈ విధంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాదన ఈ పార్టీ శ్రేణులు వినిపిస్తున్నాను, దీనిపైన మీ మాట. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య వ్యక్తి కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు అంటూ జరిగితే ఇది నల్లేరు మీద నడక. గెలవడం అనేది ఒక సమస్యనే కాదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కోరిక ఏంటంటే గతంలో కుప్పంలో ఓడిపోయారు కాబట్టి ఆ సెంటిమెంట్ను చంద్రబాబు నాయుడు గీరి తద్వారా వీళ్ళ ప్రయోజనం పొందాలనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్ధరిస్తామనేటువంటి కథ ఏం లేదు. మళ్ళీ దాంట్లో కూడా నేను క్లియర్గా చెప్తాండా, లోకల్గా వీళ్ళ పెత్తనం జరగాల, వీళ్ళకు పదవులు రావాలా, లేకుంటే వీళ్ళకి 4 ఆదాయం వచ్చే పనులు జరగాలంటే ఏం చేయాలా? చంద్రబాబు నాయుడును
కొంచెం గీరాలా. చంద్రబాబు నాయుడు కూడా అంత నవ్వబడితే ఆయన గుక్కొని ఓకే అమ్మా మేము ఏదైనా చేస్తామని చెప్పి చెప్పాలి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, మళ్ళీ కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి విషయం కాదు. ప్రజల మీద గౌరవము లేకుంటే సమస్యల మీద గౌరవం ఉంటే గడిచిన 14 నెలల్లోంచి అధికారంలో ఉంది కదా ఈ పార్టీ, ఏం చేసినా చెప్పాలి కదా. నువ్వు ఎందుకు ఓటు అడగాలని చెప్పాలి కదా. ఇన్ని స్కీములు సూపర్ 6లో లేకుంటే నువ్వు ఇచ్చిన 143 ప్రామిస్లు అమలు కాకుండా ఉంటే, రైతులు డిస్ట్రెస్లో ఉంటే, విద్యార్థులు డిస్ట్రెస్లో ఉంటే, మహిళలకు అందరికీ ఇబ్బంది ఉంటే, ఈరోజు వ్యాపారస్తులందరూ ఖాళీగా ఉంటే, వాళ్ళ తరపున నువ్వు ఏ రోజైనా పోరాడినావా, ఏ రోజైనా నీ గొంతు వినిపించినావా అని చెప్పి నేను అడుగుతున్నాము. మరి అటువంటిది వినిపించినప్పుడు ఈరోజు కూర్చొని ఏ ప్రేమతో ఏ అర్హతతో మీరు వచ్చి ఓట్లు అడుగుతున్నావు, దీనికి కూడా కారణం చెప్పాలా. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? నువ్వు ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతున్నావు, నేను ఇది చేసినానని చెప్పాలి కదా. నేను ఇది చేసినాను, ఇది చేయబోతున్నానని. ఒకవేళ నేను ఇది చేయబోతున్నానంటే గతంలో ఏం చేశానో చెప్పాలి కదా. అవి వదిలిపెట్టి ఇదేదో ఎవరికి అర్థం కానట్టు కొత్తగా తీసుకొని చేయడం అనేది ప్రజలకు అందరికీ తెలిసింది. సో మొత్తం మీద ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ. అందుకే ఆ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్తారు. రాబోయే ఇది ఉప ఎన్నికల్లో మాత్రం జెడ్పీటీసీగా ఇక్కడ ఉన్నటువంటి హేమంత్ రెడ్డి గెలుపు సాధ్యం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి సతీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV పులివెందుల నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.